బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇవాళ తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును కలిశారు. ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించారు. గువ్వల త్వరలో బీజేపీలో చేరబోతున్నారని రామచంద్రరావు ప్రకటించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భాగ్యశ్రీ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో గువ్వల బాలరాజు భేటీ అయ్యారు. తన అనుచరులతో దాదాపుగా 10వ తేదీన ఆయన భారీ ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బహిరంగ సభలాగా ఏర్పాటు చేసి బీజేపీ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడికి కూడా రాజీనామా చేశాడు. కొంతమంది అక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి నేతలతో గువ్వల బాలరాజుకు పొసకపోవడంతోనే ఆయన పార్టీ మారుతున్నట్లు సమాచారం. అయితే బీజేపీలో తనకు తగిన గుర్తింపు ఉంటుంది, అదే విధంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందనేటువంటి భావనతోనే బీజేపీలో చేరుతున్నట్టు గువ్వల బాలరాజు ప్రకటించారు. అయితే బీజేపీ నేతలు కూడా గువ్వల బాలరాజుతో తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆయనకు తగిన పార్టీ పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి నేతలు ఆయనకు ఇప్పటికే ఆయనతో కలిసి మాట్లాడినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాకు చెందినటువంటి పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ కూడా ఆయన పార్టీలో చేరడానికి స్వాగతం పలికించినట్టు తెలుస్తుంది. మొత్తంగా మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరే విధంగా ఉంటుంది అన్నటువంటి బీజేపీ శ్రేణులు అనుకుంటున్నారు. రేపు లేదు ఎల్లుండి పార్టీలో చేరే అవకాశం ఉంది అన్నటువంటిది వార్తలు వినిపిస్తున్నారు. మొత్తంగా గువ్వల బాలరాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి భేటీతో పూర్తిగా అంటే దీనికి తెరపడిందని చెప్పవచ్చు. ఆయన బీజేపీలో చేరడం ఖాయమన్నటువంటి విషయాన్ని ఈ భేటీతో స్పష్టంగా తెలిసిపోయిందని చెప్పవచ్చు. భాగ్యశ్రీ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.